XXX villas at Konnur, APR Projects. సో టైటిల్ అయితే ఈ మధ్య వచ్చిన కాలంలో ఫ్యామిలీ సబ్జెక్టులలో వినడానికి చాలా వినసొంపుగానే ఉంది. అండ్ ట్రైలర్ చూసాను నేను, పిచ్చెక్కిచ్చేసారనమాట. అండ్ మళ్ళీ గట్టిగానే కొట్టబోతున్నాం 21st థియేటర్స్లో అనిపిస్తుందా? 100% కాన్ఫిడెంట్గా ఉన్నా బ్రదర్. నా దేవుడు రాత, భారం దేవుడి పైన, ప్రేక్షక దేవుళ్ళ పైన. ఒక ఇయర్గా చూసారు మీరు ఆల్రెడీ? చూసే కాన్ఫిడెంట్గా అందరి దగ్గర తీసుకెళ్ళగలిగాను. అంటే ప్రభాస్ అన్న దగ్గరికి తీసుకెళ్ళగలిగాను, అనిల్ రావుపూడి గారి దగ్గర తీసుకెళ్ళగలిగాను, శిరీష్ అన్న, రాజ్ అన్న, ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ టాప్ లెవెల్ అందరికీ సినిమా చూపించడం జరిగింది. నచ్చి మెచ్చి ఎస్విసి రిలీజ్ పడింది. సో అనిల్ రావుపూడి అంటే గుర్తొచ్చింది, మంచి ఫ్రెండ్ కదా. కానీ అనిల్ రావుపూడి సినిమాలలో ఒక్క సినిమాలో కూడా లేరు కదా మీరు. నిజంగా అదేదో యాక్సిడెంటల్ గా జరుగుతుంది. అనిల్ రావు, అవును, వాడు ఏదో చేద్దాం అనుకున్నాడు. లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాడు కూడా చేయాల్సింది. సో అనివార్య కారణం వల్ల ఎందుకో సెట్ కాల. సర్లేరా మళ్ళీ నెక్స్ట్ సినిమా చేద్దాం అని చెప్పి వచ్చేయడం జరిగింది. సినిమా ముఖ్యం కదా, అప్పుడు ఎందుకు మనకి స్ట్రెస్ చేయడం అని చెప్పి వచ్చేయడం జరిగింది. అది ఎందుకు సెట్ అవ్వట్లా. బట్ నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలో చూడాలి. గాడ్ గ్రేస్ పక్కా 100% వర్క్ చేస్తాను అనుకుంటున్నా, చేస్తా. నీకు ఒక కోరిక ఉంది కదా చిరంజీవి గారి సినిమాలో తప్పకుండా. వాల్తేరు వేరే చేసాం ఫుల్ లెంత్ చేయాలని. పక్కన వాల్తేరు వేరే ఫుల్ లెంత్ 70-80 days చేసాం. రోజు చిరంజీవి గారితో కలిసి భోజనం చేయడం, చిరంజీవి గారితో మాట్లాడడం, అది నా జన్మ ధన్యం ఆ క్యారెక్టర్ చేయడం. ఓకే, సో ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే 100%. ఓకే, సో ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్తో, అందరు పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేసిన ఆ ట్రాక్ రికార్డ్ అయితే మీకుంది బ్రదర్. బట్ మీరు యాజ్ ఎ హీరోగా టర్న్ అయిన తర్వాత ఓకే మంచి స్టెప్ తీసుకుందాం, చెయ్యొచ్చు, ప్రాబ్లం లేదు, మేము సపోర్ట్ చేస్తాం అని మీ వెన్ను తట్టి మీ వెనకుండి నడిపించిన హీరో అంటే ఒక్కలైనా ఉన్నారా? బ్రదర్ ఇక్కడ సినిమా బాగుండాలి బ్రదర్. మేము ఏదో సినిమాలు చేసేస్తాం అంటే మేము ప్రభాస్ అన్న సినిమా చూడకుండా చేశారు కదా మూవీ లాంచ్. ఎందుకు నేను సీన్ చూపించి అట్లా ఎప్పుడు చేయరండి. ట్రైలర్ చూస్తారు, కొన్ని సీన్స్ చూస్తారు, అన్ని చూసి ఈ క్వాలిటీ ఉంది, దీంట్లో విషయం కనపడుతుంది అంటేనే చేస్తారు. మనం ఏదో తీసుకుని ఒక యూట్యూబ్ క్వాలిటీ తీసుకెళ్ళి చూపిస్తానంటే ఇది ఎట్లా నేను చేస్తారా? వాళ్ళ స్థాయికి మనం కూడా ఒక గౌరవం ఏమి ఇవ్వాలి, వాళ్ళకి మెచ్చి వాళ్ళ ఆ ఫ్రేమ్ కావచ్చు, ఆ దాంట్లో ఉన్న మెయిన్ కీ సీన్స్ కావచ్చు, ఇవన్నీ చూపిస్తేనే ఇది మేము రిలీజ్ చేయగల సినిమా అని వాళ్ళు అనుకుంటేనే చేస్తారు. మనం ఏదో సినిమా చూపించేస్తే చేస్తారా? చూపించరు. అది బాలయ్య బాబు గారు చూపించారా? లేదు, ఇంకా చూపిస్తారు. బాలయ్య బాబు గారికి 100% చూపిస్తారు. సినిమా చూపిస్తారు, బిఫోర్ రిలీజే చూపిస్తారు. బాలయ్య బాబు గారిది మీది ఒక బాండింగ్ వేరే లెవెల్ కదా అసలుకి. అది దానికి ఫ్రెండ్స్ అని పేరు పెట్టొచ్చా, లేకపోతే గురు శిష్యులు అని పెట్టొచ్చా, లేకపోతే అన్నదమ్ముల అనుబంధం అని చెప్పి పెట్టచ్చు అంతే. బాలయ్య బాబు గారు పౌరాణిక డైలాగులు నా చేత చెప్పించడం, టర్కీలో చెప్పాము. అది ఒకటి చెప్పరా? విరాగి అయిన పాండురాజుకు సరాగిని అయి కుల ప్రవర్తనాశక్తి అయిన కుంతికి జనించిన పాండవులు, ఆ బాల్యము ఆటపాటలతో మమ్మల్ని మలమట పెట్టిన పాండవులు, లాస్యాగృహమున నిశీదిని నెట్ట నిలువునా దహించినాడన్న నీలాప నిందలు మా పైన మోపిన పాండవులు, ఏకచక్ర పురమణ విప్రవేశములతో ఇల్లులో దీపమెత్తి పలు భూళ్ళు మెక్కిన పాండవులు, అంతకు తగ్గ గంతల అతుకుల బొంతల 5గురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, స్నాయుత సాసంకల్య సలితం సంప్రాప్తించిన సునకమవలే మా పితృదేవతయా తమ ఇంద్రప్రస్థ వైభవంతో నేను ఈ యాగ కార్యమునకు దూరుగులగటయా. నారద ప్రేరణతో తమ తండ్రిని నరకలోకము నుండి స్వర్గలోకమునికి చేర్చుట ఇందులో అంతర్మట. ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము. అలా పోతుంది. ఓ సూపర్. సో పౌరాణిక చిత్రాల్లో ఏమి యాక్ట్ చేయలేదు కదా మీరు మామూలుగా? రావాలని ఆశ, ఇప్పుడు ఎవరు తీయట్లే. మీ డైలాగ్స్ అప్పుడప్పుడు చూసినప్పుడు కూడా డైరెక్టర్స్ ఎందుకు గమనించట్లేదు నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు ఆ పౌరాణిక డైలాగ్, అందుకే నేను సప్తగిరి ఎక్స్ప్రెషన్ లో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, మీరు చూస్తే అర్థమవుద్ది. మేబీ యూట్యూబ్ లో కూడా చిన్న లింక్ ఉంటుంది పెడతాను. కానీ నీ గట్స్ ఒప్పుకోవచ్చు, నీ పేరు పెట్టుకొని సినిమా తీసావు కదా, చాలా మంది దాన్ని వేరేలాగా కావాలంటే కూడా ట్రోల్ చేయొచ్చు కూడా ఆ టైంలో. కానీ ఎక్కడ సప్తగిరి ఎక్స్ప్రెస్ LLB సినిమాలు తీస్తున్నప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు బ్రదర్, ప్రామిస్ ఇంత లేదు అసలు. ఇప్పుడున్న ప్రకారంగా అప్పుడు ఆ సినిమాలు ఇప్పుడు వచ్చింటే, ఒక 7 years బ్యాక్ ఇప్పుడు వచ్చింటే నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. అంటే ఆ సినిమాలో సింగిల్ షాట్లో దానవీర సూరకర్ణ డైలాగ్ చెప్తే నేను ప్రత్యక్షంగా సత్యం థియేటర్లో చూశాను. ఊగింది థియేటర్. అంటే ఇది ఇట్లా కూడా డైలాగ్ చెప్పగలడా, ఇది ఇదే ఇన్నాళ్ళు నేను కమెడియన్ అనుకున్నాం. అరే ఏం చెప్పేవారా నేను థియేటర్లో వెళ్తుంటే అందరూ నన్ను ఒరే అని పిలిచేవారు. అంటే వాళ్ళ ఫ్రెండ్గా నన్ను అలా అనుకొని, ఏంటరే ఆ డైలాగ్ ఏంటారు అట్లా చెప్పేవేంటరా, అలా గుర్తు చెప్తారా డైలాగ్ అని చెప్పారు.
బట్ ఒక 10-15 years బ్యాక్ ఇండస్ట్రీలో చూసుకుంటే అంటే ఏదైనా రోల్ మనం చేసామంటే ఇంకా ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా కానీ పోలీస్ అంటే పోలీస్, లాయర్ అంటే లాయర్, కమిడియన్ అంటే కమిడియన్ ముద్రేసేవాళ్ళు, ఒక స్టాంప్ ఉంటుంది ఇండస్ట్రీలో. కానీ బ్రేక్ చేశారు మీరు, నెక్స్ట్ వచ్చిన జనరేషన్ బ్రేక్ చేశారు దాన్ని. అంటే ఒక కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఏదైతే అదైంది, మనం అనుకున్న స్టెప్ డెఫినెట్గా మనం రీచ్ అవ్వాలంటే ఒక అడుగు ముందుకేద్దాం సరే, అయితే వెల్ అండ్ గుడ్, లేకపోతే మళ్ళీ మనమైతే క్యారెక్టర్స్ లేకుండా అల్లాడిపోం కదా అన్న ఒక ఉద్దేశంతో చాలా మంది చేశారు. వెన్నెల కిషోర్ కానీ, ధనరాజ్ అన్న కానీ, శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ, సప్తగిరి కానీ, సుధీర్ కానీ, అందరూ స్టెప్ వేసి డేర్గా కమిడియన్ నుంచి హీరోగా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కష్టం అది. బట్ ఇనిషియల్గా ఎలా ఉందో మాకైతే తెలియదు, కానీ యాజ్ ఏ మీరు అనుభవించుంటారు, మీకున్న అనుభవం అంటే ఏమని చెప్తారు? అది మంచి పరిణామం అంట. ఎందుకోసం అంటే అదే వాళ్ళలో ఉన్న ఎమోషన్స్. ఇంకా ఇప్పుడు ధనరాజ్ మొన్న రాఘవ సినిమా చేశాడు, సినిమా ఫాదర్ ఎమోషన్స్ పైన తీశాడు. అంటే ధనరాజ్ నుంచి అటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయం? అతను కమిడియన్. అంటే నేను అనుకోవడం ఏంటంటే కమిడియన్గా చేసి 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 నేను కూడా ఇటువంటి సినిమాలు చేయగలను. అది గుడ్ ఆర్ బ్యాడ్ సెకండరీ. ఒక ప్రయత్నం అయితే చేసి బయటికి తీసుకొచ్చారంటే అది మామూలు విషయం కాదు. అలా ఈ జనరేషన్ కంటే అలా మనసులో ఉన్న రకరకాల చిన్న జీవితం బ్రదర్, పోరాడదాం. ఆ పోరాటంలో 100% దేవుని నమ్ముకుంటే సక్సెస్లు వస్తాయి. మనం ఆ వైపుగా ప్రయాణించాలి తప్ప ఏదో కాంప్రమైజ్ అయిపోయి అమ్మ ఈ జీవితం బతికేస్తే చాలు, అలా ఆ క్యారెక్టర్లు అలా చేసుకుని వాళ్ళు ఉండిపోతే చాలు అనుకుంటే మాత్రం అక్కడే ఉండిపోతాం. అలా ఓవర్కమ్ చేస్తేనే రిజల్ట్లు వస్తాయి. బట్ ఇనిషియల్ గా ఏం కామెంట్స్ రాలేదు బ్రదర్, నెగిటివ్ కామెంట్స్? ఎందుకు కమిడియన్ మీద హీరో ఏంటి ఇలాంటి ఇప్పుడు కూడా వస్తాయి. ఇనిషియల్ గా ఏంటి ఇప్పుడు కూడా వస్తాయి. కమెడియన్ నీకు హీరో ఎందుకు, నువ్వు కమెడియన్ గా హీరోగా చేయడం వల్లే కామెడీ క్యారెక్టర్లు తగ్గాయి, నువ్వు మళ్ళీ కామెడీకి వెళ్ళు అంటే నేను వాళ్ళ సాటిస్ఫాక్షన్ బతకూడదు కదా, నా సాటిస్ఫాక్షన్ ప్లస్ నా గురించి నాకేంటి తెలుసు కదా. ఇప్పుడు మీరు అడిగిన వెంటనే ఒక డైలాగ్ చెప్పా, నేను అది చెప్పగలను, అలా చేయగలననే నమ్మకం నాకు ఉంటేనే కదా నేను సినిమాల్లో ముందుకు నడవగలను. అలా అటువంటి నాలో ఉన్న ఆ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయండి అని వేడుకుంటున్నా. ఓకే, సో మన ఎలక్షన్స్ టైంలో కూడా బాగా యాక్టివ్ గా తిరిగారు బ్రదర్. దయచేసి ఏమనిపించింది అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత నీకు దండం పెడతా, సినిమా ఇంటర్వ్యూలో రాజకీయాలు వద్దు ప్లీజ్, దయచేసి చెప్తాను. దాని గురించి సపరేట్ ఇంటర్వ్యూ మనం చేద్దాం. చిరంజీవి గారు పర్సనల్ గా కాల్ చేసి కూడా అప్రిషియేషన్ సలితం సంప్రాప్తించిన సునకమ వలె మా పితృదేవతయ తమ ఇంద్రప్రస్థ వైభవంతో నేను ఈ యాగ కార్యమునకు దూరులగుటయా. కాబట్టి ఏంటి పాలిటిక్స్ అనగానే మళ్ళీ ఒక్కసారిగా అట్లా ఏం లేదు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా సినిమాలు చూసి ఏం మాట్లాడినా సోషల్ మీడియా ఎలా రిసీవ్ చేసినట్టు తెలియదు. కాబట్టి చేసాం, మంచి జరిగింది, గెలిచారు, అక్కడికి అయిపోయింది అంతే. ఎలక్షన్ వరకు ఏదైనా, ఆ తర్వాత అంతా ప్రజలు అంతా సినిమానే. కాబట్టి కష్టపడదు ఎమ్మెల్యే సీట్ కోసం అంట చేద్దాం చెప్తా. ఇప్పుడు అన్నా నువ్వు ఎంతో టెంప్ట్ చేస్తా, నీకు దండం పెడతా స్వామి, నాకు నిగ్రహం ఈ స్వామి వదిలే రోషన్. సో అది ఆయన కోరిక మీదకు కొంచెం స్కిప్ చేద్దాం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. బట్ అక్కడైతే వదలను, ముందే చెప్తాను, వదలొద్దు, నువ్వు దాన్ని రెచ్చగొట్టు అక్కడ.